హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఛందస్సు గురించి నేర్చుకుందాం. ఛందస్సు అనేది పద్య లక్షణాలను గురించి తెలియజేస్తుంది. పద్యాలు ఎలా ఏర్పడతాయి అంటే కొన్ని గణముల కూర్పు చేత పద్యాలు అనేవి ఏర్పడతాయి. గణములను వేటినంటారు అంటే గురువు, లఘువు, ఈ రెండింటిని గణములు అంటారు. లఘువు గుర్తు ఇలా ఉంటుంది, గురువు గుర్తు ఇది, ఓకేనా, ఈ యూ షేప్లో ఉంటుంది. లఘువు గుర్తు ఇలా వన్ లాగా ఉంటుందండి. ఇప్పుడు మనం లఘువు, గురువు నేర్చుకున్నాం కదా గుర్తులు. ఈ లఘువు గుర్తు ఎక్కడ మనం యూజ్ చేయాలి అంటే లఘువు యొక్క లక్షణాలు అనేటివి మనం నేర్చుకోవాలి. మొదటిగా హ్రస్వాచ్యులన్నీ లఘువులు. హ్రస్వాచ్యులు అంటే హ్రస్వము అంటే ఒక రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలను హ్రస్వము అంటారు. ఇక్కడ అచ్చులు అంటున్నారు కదా, అచ్చులు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటాయి? ఆ నుంచి అమ్మహ వరకు. వాటిలో రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలను మాత్రమే లఘువులు అని అంటారు. ఉదాహరణ చూడండి, ఆ ఇది అచ్చులు. అచ్చులలో రెప్పపాటు కాలంలో పిలుస్తున్నాం కదా. ఆ అనేది హ్రస్వము కాదు, ఆ అనేది హ్రస్వము. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇంతవరకే అచ్చులు. అమ్మహ అనేది కాదు, ఓ. ఇవి అన్నీ లఘువులు, ఓకేనా. ఆ, ఈ, ఉ ఇలాంటి అక్షరాలు ఎక్కడ కనపడినా లఘువు అని మనం మార్కు చేయాలి. నెక్స్ట్ వన్, హ్రస్వాచ్యులతో కూడిన హల్లులన్నీ లఘువులు. హ్రస్వాచ్యులతో కూడిన హల్లులు అంటే రెప్పపాటు కాలంలో పలకాలి. అలానే హల్లులు అంటే కా నుంచి లక్షర వరకు ఉన్నటువంటివి హల్లులు. ఇక్కడ చూడండి, కా, గా ఇవి హ్రస్వాచ్యులు. వీటిలో హల్లులు ఎక్కడి నుంచి? కా నుంచి కదా. సో కా, గా, చ, జ, డి, ఉ ఇవన్నీ. ఒకవేళ చూడండి, డి అని వచ్చిందనుకోండి, అది హ్రస్వము కాదు. డి అనేది హ్రస్వము. అలానే మే, ఉ, ఓకే, లు, తి, తు, జు ఇవి ఇలా. ఇవన్నీ హ్రస్వాచ్యులతో కూడిన హల్లులన్నీ లఘువులు. అంటే కా, గా, చు, జే, జే రాదు, జస్ట్ జే అలాంటివి. ఇవన్నీ చూడండి, ఆ అంటే ఇలా కా, గా అని. ఏ అంటే మే, ఓ అంటే ఇక్కడ డో అలా, ఓకేనా. ఈ హ్రస్వాచ్యులతో కూడిన హల్లులన్నీ లఘువులు. నెక్స్ట్ వన్, హ్రస్వాలైన ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ఆ అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. ఇక్కడ హ్రస్వాలైన ద్విత్వాక్షరాలు, హ్రస్వాలు అంటే ఇవే కా, గా, చ, జ ఇవి. ఈ అక్షరాలకు ద్విత్వాక్షరాలు అంటే కాకి కావత్తు, గాకి గావత్తు, వాకి వావత్తు అలా ఉండాలి. నెక్స్ట్ వన్, హ్రస్వాలైన ఇక్కడ చూడండి, ఇలా డి అనేది హల్లు. వీటిలో హ్రస్వమే ఉంది, ఎందుకంటే రెప్పపాటు కాలంలో పిలుస్తున్నాం కదా. డి, డు అలా మనము దీర్ఘం ఇవ్వలేదు కదా, జస్ట్ డి అంటున్నాం. అలానే క, గ, టి, మే, జ, జు, వు, వో, జో ఇలా. ఇవన్నీ ద్విత్వాక్షరాలు ఉండాలి. అలానే హ్రస్వములై ఉండాలి. అంటే కాకి దీర్ఘం ఇచ్చారనుకోండి, కా అది లఘువు కాదు, ఓన్లీ క. గు, ట, డు, జో, మే, తి ఇలా ద్విత్వాక్షరాలు హ్రస్వములై ఉండాలి. అవి అన్నీ లఘువులు. అలానే హ్రస్వాలైన సంయుక్తాక్షరాలన్నీ లఘువులు. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ఆ అక్షరాలనే సంయుక్తాక్షరాలు అంటారు. కాకి కావత్తు కాకుండా వేరే హల్లు రావాలి. అంటే కాకి యావత్తు, రావత్తు, మావత్తు అలా వేరే అక్షరాలు ఒత్తుగా చేరితే సంయుక్తాక్షరాలు అంటారు. ఓకేనా. సంయుక్తాక్షరాలు తెలిసింది. వాటిలో మళ్ళీ హ్రస్వము అంటే క, కా అనేది ఉండదు, ఓన్లీ క, ఓకేనా. గ్ర, మళ్ళీ ట్రూ రాయొచ్చు, ఓకేనా. ఇది ట్రూ కూడా సంయుక్తాక్షరాలు, మళ్ళీ హ్రస్వము. ట్రూ అనేది కాదు, ఓన్లీ ట్రూ. నే, త్మ, చ్లు ఇలా హ్రస్వాలైన సంయుక్తాక్షరాలన్నీ
లఘువులు. లాస్ట్ వన్ రకారం, ఒత్తులు ముందున్న అక్షరాలన్నీ లఘువులు. రకారం అంటే ఇది రావుతుంది కదా, ఇది రకారం. ఈ రకారానికి ముందున్న అక్షరము అంటే ఏ అక్షరాలు ఎన్నా కూడా ఆ అక్షరాలు అన్నీ లఘువులు. ఇక్కడ చూడండి, అదృచు. ఇక్కడ మనకు ఆ అనేది లఘువు కదా, ఇక్కడ అనేది ఏంటి, రకారం. రకారానికి ముందున్న అక్షరం లఘువు. అలానే అనేది సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరంలో హ్రస్వాలని సంయుక్తాక్షరం కాబట్టి ఇది లఘువు. చు అనేది లఘువు. ఓకేనా. విద్రుచు, ఇది ఎక్కడుంది, అంటే రకారం. రకారానికి ముందున్న అక్షరం లఘువు. అనేది ఇక్కడ దాకి రావద్దు అంటే సంయుక్తాక్షరము హ్రస్వము. సో ఇది లఘువు. చు ఇది కూడా లఘువు. హ్రస్వాలైన హల్లు ఉంది కదా, హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు, ఇది కూడా లఘువు. నెక్స్ట్ వన్ చక్రము. చూడండి ఇక్కడ కాకి రావత్తు, ఇది రకారం. ఈ రకారానికి ముందున్న అక్షరము కాబట్టి దీన్ని లఘువు రాస్తున్నాము. ఇది సంయుక్తాక్షరము, హ్రస్వాలని సంయుక్తాక్షరం కాబట్టి ఇది లఘువు. అలానే హల్లులో హ్రస్వాక్షరములతో కూడిన హల్లు కదా, ఇది కూడా లఘువు. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ కావత్తు, ఓకేనా, కీ, ఇంకా కాకి, మావత్తు, ఓకేనా, సంయుక్తాక్షరానికి, ద్విత్వాక్షరాలకు, ఓకేనా, ఇలా ము, జో, లి, ఇవన్నీ లఘువులు వస్తాయి. ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సింది ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ, ఇవన్నీ లఘువులు. వీటితో వచ్చే అక్షరాలు హల్లులు చూడండి. ఆ అంటే ఏమి రాస్తాము మనము, కా రాయొచ్చు. ఒకటే అక్షరం తీసుకొని చెప్తున్నాను. ఆ అంటే కా, ఈ అంటే కి, ఉ అంటే కు, రు అంటే క్రు, ఏ అంటే కే, ఓ అంటే కో. ఇవన్నీ హల్లులే, ఇవన్నీ లఘువులు. ఓకేనా. అలానే ఏ అక్షరమైనా గా, గి, గు, గ్రు, గే, గో, ఓకేనా, అవన్నీ లఘువులు. అలానే మళ్ళీ కాకి కావత్తు, ఓకేనా, ద్విత్వాక్షరాలన్నీ లఘువులు. అలానే కాకి మావత్తు వచ్చిన, కాకు యావత్తు ఇచ్చిన, ఓకేనా, ఇవన్నీ కూడా లఘువులు. అలానే రకారానికి ముందున్న అక్షరాలన్నీ లఘువులు. ఈ విధంగా లఘువులను ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.